అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈ శ్రావణ మాసంలో ఎప్పుడూ లేని విధంగా 4 రోజులకే 2 సార్లు పూజ గదిని శుభ్రం చేసుకోవాల్సి వచ్చిందండి. ఆ వివరం చెప్తూ నిన్న వీడియో కూడా పెట్టాను కదా. అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ నేను ఎప్పటినుంచో అనుకుంటున్న ఒక వస్తువు తెచ్చిచ్చారండి. అది కూడా నాకు చాలా గమ్మత్తుగా అనిపించిందనమాట. ఇక శ్రావణ మాసానికి తీసుకున్న వస్తువులు, శ్రావణ మాసానికి పూజ గదిని ఎలా సర్దుకున్నాను అంతా కూడాని మీతో మాట్లాడుతూ పూజ గది అంతా కూడా సర్దేసుకున్నానండి. ఇక శుభ్రం చేసుకున్న విగ్రహాలన్నీ కూడా ఒక ఆర్డర్లో సర్దుకోవటం అనేది కొంచెం పనే పడుతుందండి. అన్ని హాల్లో ఉంటాయి కదా, 50 పైన ఉంటాయి ఈ విగ్రహాలన్నీ. అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకోవటం ఇదంతా కొంచెం పనే అవుతుంది. హెల్పింగ్ హ్యాండ్ ఉంటే ఇంకొంచెం ఈజీగా సర్దుకోగలనండి. కంపల్సరీ ఈ విగ్రహాలన్నిటిని కూడా సర్దటం నాకే తెలుస్తుందండి. ఏ విగ్రహం పక్కన ఏం పెట్టుకోవాలనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. అందుకనమాట మా వారు కానీ, ప్రేమ కానీ, బేబీ కానీ ఎవరో ఒకళ్ళు నాకు హెల్ప్ చేస్తారు. అలానే మాకు శ్రీచక్రం ఉంటుందన్నమాట అండి. అది సాధారణంగా స్వామి పాదాల దగ్గర పెడతాను, లేదు అంటే ఇక్కడ అమ్మవారి పాదాల దగ్గర పెడతాను అనమాట. ఒక క్లాత్ వేసి పెడతాము. ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట శ్రీచక్రం. ఇది మా అత్తమామలు ఉన్నప్పటి నుంచి ఉన్నదే అండి. ఇలాగా అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకుంటాను అన్నమాట. కపి హాయ్, టిఫిన్ చేస్తావా? మా పచ్చడి చప్పగా ఉంటుందిగా, మళ్ళీ ఆవకాయ కూడా వేసారు చూడు. మన ఫ్యామిలీ మెంబరు ఒక ఆవిడ వచ్చారనమాట అండి. శివయ్య దగ్గర త్రిశూలం లేదు అని చెప్పి ఈ త్రిశూలం డమరకం ఉన్న ఈ స్టాండ్ లాంటిది, అలానే ఒక డమరకము తెచ్చిచ్చారు. నిజంగా ఆవిడ తెచ్చిచ్చిన రోజు చాలా ఆశ్చర్యపోయానండి. ఎందుకంటే నేను అంతకుముందే అనుకుంటున్నాను అనమాట, డమరకం ఉండాలి. పాత ఇంట్లో కొన్నాను, అది ఇక్కడికి మారినప్పుడు ఎక్కడ పెట్టేశానో ఏంటో, మళ్ళీ ఎక్కడన్నా కొనుక్కోవాలి డమరకం. అది అప్పుడు ఎగ్జిబిషన్లో కొన్నాను అనమాట అండి. శివయ్యకి అభిషేకం చేసిన తర్వాత ఈ డమరకాన్ని మోగిస్తే బాగుంటుంది అలానే అనుకున్నాను. ఇంతలోకి మన ఫ్యామిలీ మెంబరే తెచ్చివ్వటం మాత్రం చాలా హ్యాపీగా, చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించిందండి. అంటే మనం మనసులో ఏదన్నా కోరుకుంటే భగవంతుడికి ఆయన గ్రహిస్తాడనమాట, ఎలాగెలా పంపిస్తాడనమాట అనిపించిందండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? గుంటూరు నుంచి వచ్చారు. చాలా సంతోషం అమ్మ. మా ఊళ్ళమ్మ తల్లిని దర్శించుకున్నారా? ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. మీరు ఇచ్చిన డమరకం, త్రిశూలం చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు. సంతోషం అమ్మ, సంతోషం. ఓకే అమ్మ. అలా అని అనుకున్నానండి. అసలు ఏదన్నా తెచ్చివ్వచ్చండి, డమరకం తెచ్చివ్వాలని ఎలా అనిపించిందండి వారికి? నాకు భలే చాలా ఆనందంగా అనిపించింది, గమ్మత్తుగా అనిపించింది. స్వామికి మనం మనసులో ఏదన్నా అనుకుంటే తెలుస్తుందండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. అసలు భలే తెచ్చిచ్చారు ఇవన్నీ కూడా పూజా మందిరంలో గోడకి నాకు అందుబాటులో 2 హుక్స్ వేసుకున్నాను అనమాట అండి. నెయిల్స్ లాంటివి పెట్టాను. దానికి ఒక నాప్కిన్ను, ఇవిన్ జామరలు, ఛత్రం, చామరాలు, అట్లనే భజన తాళాలు, ఇప్పుడు ఈ డమరుకం, వీటన్నిటిని కూడా ఇట్లా తగిలిస్తూ ఉంటాను అనమాట అండి. అంటే నాకు కూర్చుంటే చేతికి అందే విధంగా కుడి చేతి వెంపు పెట్టుకుంటాను అనమాట అండి. పూజ అంతా అయిన తర్వాత చెక్మని అందుకోవటానికి వీలుగా ఇలా అరేంజ్ చేసుకున్నా. ఈ పూజా మందిరానికి ఇవే పెద్ద అలంకరణల్లా ఉంటాయండి. అందుకనే ఇప్పుడు మోడర్న్గా ఉండే అలంకారాలు కానీ ఏమీ పెట్టమన్నమాట అండి. ఒక ట్రెడిషనల్ అలంకారాలు అంతే అండి. విగ్రహాలు, దీపాలు అంతే ఉంటాయండి. గుమ్మం తలుపులు యాంటిక్వి కదండి. ఇది పెద్ద నాబ్ ఉంటుంది అనమాట. ఇదిగో చూసారా, ఇలా గాడి ఉంటుంది. ఇది తలుపు దన్మని కానీ తీసామనుకోండి, ఈ టైల్స్కి తగిలేస్తే పగిలిపోతాయి అన్నమాట. మొదట్లో అట్లానే వదిలేసాము, తలుపుని స్పీడ్గా వేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు తగలకుండా ఇదిగోండి, ఇది చూడండి, ఈ అమెజాన్ నుంచి తెప్పించా. ఇప్పుడు చూడండి, ఇదిగోండి
ఆ ప్లాస్టిక్ రబ్బర్ లాంటిది ఉంది కదా, ఆ రబ్బర్కి తగులుద్ది అనమాట, ఇంకా ఏమవ్వదు. అదనమాట అండి. ఈ రబ్బర్ స్టాపరు భలే ఉపయోగపడుతున్నాయి. అంటే ఇలాంటి వస్తువులన్నీ మనకి భలే అవైలబుల్గా ఉంటున్నాయండి. అట్లా అన్నమాట. అడుగున కూడా 2 డస్కులు ఉంటాయండి. ఈ డస్కుల్లో ఇక పసుపు, కుంకుమ, పూజకి సంబంధించినవి ఇవన్నీ ఉంటాయి కదండి. అన్నీ కూడా ఈ డస్కుల్లో దాచేసుకుంటాను అనమాట. అవసరమైనప్పుడు తీస్తాను. ఇవన్నీ కాకుండా ఇంకా అప్పుడప్పుడు పూజకు ఉపయోగించే ఈ తమలపాకులు, ఇత్తడి తమలపాకులు, తర్వాత దీపాలు, పిండి దీపాలకు వెలిగించే ఇవేంటయ్యి, వీటిని ఏమంటారండి, ఒత్తులు వెలిగించే స్టాండ్లు అనుకోండి. ఈ స్టాండ్లు, తర్వాత అఖండం వెలిగిస్తాను కదా నేను, వత్తి అది తీసుకోవటానికి ఈ పట్టకార లాంటిది, పిన్ లాంటివి, ఇలాంటివన్నీ కూడా నేను డస్క్లో వేసుకుని ఉంచుకుంటా. ఇవేమో దీపపు కుందులండి, కర్పూరం సాంబ్రాణి కుందులు, ఇలాంటివన్నీ ఈ డస్కుల్లో పెట్టేసుకుంటాను అనమాట. పూజా మందిరంలో నాకు కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసుకుంటానండి డస్కుల్లో. అలానే 2 పంచపాత్రలు పెట్టుకుంటా. ఒకటి ఆచమనానికి, ఒకటి దేవుడికి, అంటే ప్రసాదం పెడతాం కదండి. ఒక పాత్ర ఏమో స్వామికి, ఒక పాత్ర మనం ఆచమనం అయ్యి తీసుకోవటానికి అన్నట్టుగా 2 పాత్రలు పెడతాను. కొబ్బరికాయలన్నీ కూడా శ్రావణ మాసం కదండి, కొబ్బరికాయలన్నీ రెడీ చేసి ఓ పెద్ద టబ్బులో వేసి, ఇత్తడి టబ్బులో ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. అవేమో అగరబత్తీలు. చిన్న పళ్ళెంలో అయితే అన్నీ సరిపోవని ఇలా ఓ పెద్ద పళ్ళెం పెట్టేసుకుంటానండి. ఈ పెద్ద పళ్ళెంలో పసుపు, కుంకుమ, అక్షంతలు, హారతి ఇచ్చేది, గంట, హారతి ఇచ్చేవి కూడా ఒక 2-3 పెట్టుకుంటాను అనమాట. ఇట్లా ఓ చిన్నది, ఇదేమో బయట కృష్ణయ్య దగ్గర హారతి ఇచ్చుకోవటానికి ఓ బుజ్జి హారతిది. అలానే అగరబత్తీలు వెలిగించుకునేవి ఒక 2 రకాలు పెట్టుకుంటాను. రకరకాల అగరబత్తీలు ఇప్పుడు పెద్ద పెద్ద స్టిక్కులు లాంటివి వస్తున్నాయి కదండి, అది పెట్టుకోవటానికి ఇలాంటివి. తర్వాత ప్రతిరోజు సాయంత్రం నేను నందాదీపం, అంటే ఆకాశ దీపం ప్రతిరోజు వెలిగిస్తానండి. ఏమో ఆకాశ దీపం ప్రమిదలు చిన్నవి ఓ 4 ఉంటాయి. తర్వాత బయట కృష్ణయ్య దగ్గర దీపం పెట్టుకోవటానికి, వినాయకుడి దగ్గర దీపం పెట్టుకోవటానికి ఈ ప్రమిదలు అనమాట. ఈ ఒక 1/2 డజన్ ఉంటాయి. ఇవి మొత్తం ఒక 10 ఉంటాయి అనమాట. కొన్ని అక్కడ పెట్టున్నాయి కదా, అందుకనమాట అండి. తర్వాత ఈ 5 ఏమో ప్రసాదం గిన్నెలు. తర్వాత ఇవేమో ఇక చిన్న చిన్న ప్రమిద పెట్టుకోవటానికి ప్లేట్లు అలాంటివన్నీ అనమాట అండి. ఇవేమో బెల్లం ముక్క, డ్రై ఫ్రూట్స్ పెట్టుకునే ప్రసాదం పళ్ళాలు, ఇవి కూడా ఇక్కడే ఉంచుకుంటాను. తర్వాత ఇది గంట పెట్టుకునేది అనమాట అండి. దీని మీద, అంటే గంట కింద పెట్టకూడదు అంటారు కదా బయటకు వెళ్ళినప్పుడు, గంట ఇట్లా దీని మీద పెట్టుకుంటాను. ఇది ఒక పళ్ళెం. తర్వాత ఈ కొబ్బరి చెక్కల పళ్ళాలు, ఇవి 2 కొబ్బరి చెక్కలు అయితే తమలపాకు మీద పెడతా, ఇత్తడి తమలపాకు లేదు అంటే ఇట్లా ఈ 2 పళ్ళాలు కొబ్బరి చెక్కల కోసం పళ్ళాలి. అంటే ఈ ప్రత్యేకించి ఇందులోనే పెట్టాలా అంటే ఒక గుర్తు అన్నమాట అండి. ఇవి కొబ్బరి చెక్కల పళ్ళాలు 2 ఉంటాయి. అట్లా బెల్లం ముక్కల పళ్ళాలు 2 ఉంటాయి. ఇలాంటివన్నీ అనమాట అండి. అండి ఈ చిన్న చిన్నవి కాపాడుకోవటం చాలా కష్టం తెలుసా అండి. అవి ఈ గిన్నెలు అయితే చాలా ఉండాలి నా దగ్గర. లాస్ట్కి 5 మిగిలినాయి అండి. అంటే అవి ఎట్లా పోతున్నాయి, ఎటు పోతాయి అన్నది మనకి అంత తెలియదండి. లేదండి చిన్న చిన్నవి అప్పుడొకటి మిస్ అవుతూ ఉంటాయి, నో ప్రాబ్లం అనుకోండి. అనే ఒక అగ్గి పెట్టి అన్నీ కూడా ఇక్కడే పెట్టేసుకుంటాను. తర్వాత ప్రతిరోజు గుమ్మం దగ్గర ఒక పసుపు కొమ్ము, వక్క, తాంబూలం ఉంటే తాంబూలం, లేకపోతే ఖర్జూరం, కిస్మిస్ అటువంటివి పెడతానండి గుమ్మం దగ్గర, గృహలక్ష్మికి అన్నట్టు. ఇట్లా ఒక బాక్స్లో ఇవి వేసుకుంటాను. తర్వాత ఇవేమో రకరకాల ఒత్తులన్నీ ఇందులో వేసుకుంటాను. కర్పూరం బిళ్ళలు అయ్యేనేమో ఇందులో వేసుకుంటాను. ఇవి 3 ఒక సైడ్ని పెట్టుకుంటాను. అలానే ఇక్కడ ఒక చిన్న ఫ్యాను, మినీ ఫ్యాన్ ఒకటి పెట్టుకుంటాను. ఏమన్నా స్తోత్రాలు అవి చదువుకునేటప్పుడు ఈ ఫ్యాన్ పెట్టుకుని పెద్ద సౌండ్ ఏమీ రాదండి.
అలా అని ఎక్కువ గాలి కూడా రాదు, పర్వాలేదు. ఇది ప్రస్తుతానికి పెట్టుకుని అలా గంటల తరబడి కూర్చుండిపోతానండి పూజా మందిరంలో. ఇందులో లైట్ కూడా ఉంటుంది. ఇదేమో నేను కూర్చునే ముక్కాలి పీట అండి. ఫైనల్గా మొత్తం పూజా మందిరం అంతా కూడా సిద్ధమైపోయిందండి. ప్రతిరోజు ఇలానే ఉంటుందండి. అంటే నాకు అది కోరిక అనమాట. విశేషమైన రోజుల్లో మాత్రమే పూజా మందిరాన్ని బాగా అలంకరించుకునే అవకాశం ఉండేది ఇదివరకు ఆ పాత ఇంట్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత, అంటే ఆనంద నిలయంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు పండగే అండి. ప్రతిరోజు ఇదే విధంగా ఉంటుంది అన్నమాట. కాకపోతే అన్నీ నాకు అందుబాటులో ఎలా పెట్టుకున్నాను అనేది మీకు చూపిస్తూ వివరంగా చూపించాను అన్నమాట అండి. అట్లానే మీకు తెలుసు కదండి, 2 ఈ పట్టాలు కూడా అటొకటి ఇటొకటి వేస్తాను. 2 బొమ్మలు ఉంటాయి, అటొకటి ఇటొకటి. ఈ పట్టాలు కూడా బాగా ఉపయోగపడుతున్నాయండి. గుమ్మానికే ఏమన్నా డిజైన్స్ వేయాలండి, అది అలా అయిపోతుంది ఏంటో. ఆ టైం వస్తుంది ఎప్పుడో, ఆ టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అలానే ఈ గుమ్మానికి పెట్టిన ఈ గోల్డ్ కలర్ తోరణాలు మీకు గుర్తున్నాయా అండి? ఈ ఇంట్లోకి వచ్చిన మొదటి ఉగాదికి పెట్టానండి. 3 ఏళ్ళు అవుతుంది, అలానే ఉన్నాయండి. వాటిని కడిగేది లేదు, అసలు ఏదీ లేదన్నమాట. అసలు గోల్డ్ తోరణాల్లాగా బాగా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. ఇక పైన తల్లి మహాలక్ష్మి, తల్లి యాలకుల దండ, ఇవన్నీ మీకు తెలుసు కదండి. ఇలా ఉంటుందన్నమాట మన పూజా మందిరం. స్వామి దయండి, అంతా స్వామి చేయించుకుంటాడు. మన మనసుకి ఎట్లా నచ్చితే మనం కోరుకోవాలే కానీ ఆయన అన్నీ అనుజ్ఞ ఇచ్చి చేయించుకుంటాడండి. మొత్తం అంతా అయ్యేసరికి ఒక 2 గంటలు పడుతుంది అన్నమాట అండి. ఇప్పుడు టైము 10 దాటిపోయింది, 10:30 అవుతుంది అనమాట అండి. 2 అవర్స్ పట్టింది మొత్తం ఇదంతా చేసుకోవటానికి. ఈ నెలలో వెంటనే 2 సార్లు చేసుకోవాల్సి వచ్చింది అనమాట అండి. ఇదంతా శుభ్రం చేసుకోవాల్సి వచ్చింది. మొత్తం తడిచి ముక్కైపోతాను అనమాట. అంటే ఇది ఎప్పుడన్నా నెలకు ఒకసారి కదండి, ఇబ్బంది ఏమీ ఉండదు. ఒక్కరోజు శ్రమ పడితే చక్కగా ఇది చూడండి అంత నీట్గా వచ్చేసినాయో, అంతా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇదంతా కూడా నీట్గా ఉండదు, చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట అండి. ఇవ్వండి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా పూజించుకునే విధంగా వాళ్ళకి నచ్చినట్లు పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.